నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జగిత్యాల రాజకీయాల్లో వేడి చల్లారేలా లేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈరోజు మీడియా ముందు స్పందించారు. నిన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. 100 కోట్ల భూమి కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంచాల కృష్ణ ఇంటికి రాత్రిపూట వెళ్లలేదని, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారంలో భాగంగా మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. మంచాల కృష్ణతో లావాదేవీలు జరిగితే నిరూపించమని సవాల్ విసిరారు. అలాగనే ఎమ్మెల్యే సంజయ్ కలెక్టర్కు రాసిన లేఖ విచారణ కమిటీని ప్రభావితం చేసేలా ఉందని విమర్శించారు. భూమి కబ్జా ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. 70 ఏళ్ల క్రితం ముత్తాతల భూమి కొన్నారు అన్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎమ్మెల్యే ఎవరికి సర్టిఫికేట్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. భూమి 100% ప్రభుత్వం మున్సిపల్ స్వాధీనం చేసుకుంటుందనే ధీమా వ్యక్తం చేశారు. నాకు అన్నదండలు ఉన్నాయి, నీకు ఎవరి అన్నదండలు ఉన్నాయని ప్రధానం కాదు ఇక్కడ. న్యాయం న్యాయం, చట్టం చట్టం, న్యాయం న్యాయం, చట్టం చట్టం. నేను ఎమ్మెల్యే గారు కదా, జీవన్ రెడ్డి కూడా మంచాల కృష్ణ ఇంటికి పోయిండు. సాటుకు రాత్రిపూట పోలే నేను కృష్ణ ఇంటికి. మేము మంచాల కృష్ణ గారికి రాత్రిపూట పోలే. పార్లమెంట్ ఎన్నికలు ఏదైతుందో ఆయన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కాబట్టి ఆర్యవైశ్య సంఘం యొక్క మద్దతు కోరడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగానే ఆయన దగ్గర పోయినా నేను. వాళ్ళందరూ ఆయన టీం అందరి దగ్గరికి. అంతే తప్ప ఏదైనా మళ్ళీ ఏదన్నా ఆయనతో ఫోన్లో మాట్లాడో రాత్రిపూట ఇంటికి పోయి వచ్చి ఏదైనా లావాదేవీలు చేసుకుంటూ చెప్పు అని చెప్పాను. జీవన్ రెడ్డి కూడా మంచాల కృష్ణ ఇంటికి వెళ్ళినట్టు కూడా నాకు ఈ కథ ఏం అర్థం కాలేదు ఎమ్మెల్యే గారిది. ఆయన పెద్ద మనిషి, ఆయన కూడా ఈ చిత్రమైన మాటలు మాట్లాడతాడా. ఏదో రాసిండు, అసలు ఏం రాసిండు నాకే తెలియదు. ఇక్కడే తెలియదు. అసలు నీ అభిప్రాయం ఏంది ముందు కదా. ఇది వారు ఉత్తరం రాసిండు. నిన్న ఆరోపణలు వస్తున్న విచారణ చేయండి. నేనంటున్నా ఇది ఆక్రమణకు గురవుతుంది, ఆక్రమణకు గురైంది అని నేను పేర్కొంటున్నాను. నేను ఆధారాలతో చెప్తాను ఇది ఆక్రమణకు గురైంది, చర్య తీసుకోండి నేను పేర్కొంటున్నా. మా మిత్రుడు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, ఆరోపణలు వస్తున్నాయి కానీ అక్కడ బార్ షాప్ ఉన్నది, ఇట్టి స్థలములో ప్రస్తుతం ఎన్నో వాణిజ్య సముదాయాలు అనగా పెట్రోల్ బంక్, బార్లు, దుకాణాలు అన్నీ ఉన్నాయి. ఆయన ఇత్తు కానీ ఆయన మాత్రం చెప్తలేడు ఇది ఆక్రమణ, ఇది అలాట్మెంట్కు భిన్నంగా, ఈ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ప్రకారం ఏదైతుందో మున్సిపాలిటీ హెస్ గాట్ రైట్. మీరేం మున్సిపాలిటీని ప్రభావితం చేయబోతుండ్రా? ఒక శాసన సభ్యుడిగా ఏదైతున్నదో మీరు ప్రజల పక్షాన్ని నిలబడతారా, లేకుంటే ఆక్రమణదారుల పక్కన నిలబడతారా? ఎమ్మెల్యేనే కొనుక్కోండి చెప్పి సరిపడి పెట్టవే. ఇది ఒక వ్యాపార కుటుంబం, వాళ్ళ ముత్తాతలు కొన్న ఆస్తి, 75 ఏళ్ల కిందట ఆస్తి విషయాల్లో 7 ఏళ్ల కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా రాయడం. నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి కొన్నాడు అని అంటే సర్టిఫికేట్ ఇస్తాడా? మీరు డాక్యుమెంట్ చూసిండ్రా? ఏ పర్పస్కి ఇచ్చిండ్రు ఏంటి అంటే మీరేంటి ఇప్పుడు కలెక్టర్ గారు విచారణ కమిటీ వేసిండ్రు. విచారణ చేస్తున్నది. ఒక ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో 70 ఏళ్ళ కింద వాళ్ళ తాతలు ముత్తాతలు ఉన్నారు అని చెప్పడం అనేది వీళ్ళ విచారణ కమిటీ ప్రభావితం చేస్తా చేయదా? సామాన్య కుటుంబంలో పుట్టిన ఓ యువకునికి లాటరీ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత చదువులు పూర్తి చేసి విదేశాలకు వెళ్లిన ఆ యువకుడికి అదృష్టం లాటరీ రూపంలో వరించింది. లాటరీలో తన అమ్మ పుట్టిన తేదీ 11 సంఖ్యతో లాటరీ టికెట్ కొన్నాడు. ఆ అదృష్ట సంఖ్య 11 తన జీవితాన్ని మార్చేసింది. అంటే మామూలు విషయం కాదు.
ఏకంగా 240 కోట్ల రూపాయలు లాటరీలో కలిసి వచ్చింది. ఏదేమైనా అదృష్టం అంటే ఇలా ఉండాలని ఆ ఊరి జనాలు చెప్పుకుంటున్నారు. తమ ఊరి వాడికి, తమ కుటుంబ సభ్యులకి అబుదాబిలో లాటరీ టికెట్ ద్వారా 240 కోట్లు వచ్చాయంటే మామూలు అదృష్టం కాదని, మా అందరికీ చాలా గర్వంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భీమవరం గ్రామానికి చెందిన బొల్ల అనిల్ కుమార్ అనే యువకుడు అబుదాబి దేశంలో ఏడాదిన్నరగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అక్కడ తన స్నేహితుల సూచనల మేరకు లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తన అమ్మ భూలక్ష్మి పుట్టిన తేదీ 11వ తేదీ కావడంతో 11 నెంబర్ని లక్కీ నెంబర్గా భావించి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన బొల్ల అనిల్ కుమార్ కి లాటరీ రూపంలో అదృష్టం కలిసి వచ్చి 240 కోట్లు వస్తాయని అతను కలలో కూడా అనుకోలేదు. తన కుమారుడికి లాటరీ టికెట్ ద్వారా కోట్ల రూపాయలు వచ్చాయంటే తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. అంతా మా బాబు అదృష్టమని, మాకు ఈ వార్త తెలియటంతో చాలా సంతోషంగా ఉందని మీడియాతో వ్యక్తం చేశారు. నా పేరు భూలక్ష్మి అండి. మా అబ్బాయి పేరు అనిల్ కుమార్. మా అబ్బాయి ఇక్కడే ప్రైవేట్ స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. చాలా కష్టపడి చదువుకున్నాం. పాలిటెక్నిక్ గుంటూరు సెకండ్ పాలిటెక్నిక్ చదువుకున్నాం. అక్కడి నుంచి హైదరాబాద్లో చదువుకున్నాం. తర్వాత జాబ్కి వెళ్ళిందండి. అక్కడ లాటరీ కలిసిన వల్ల చాలా ఆనందపడుతున్నాను. వాళ్ళ మాధవరావు, నాన్నగారి పేరు నాగేంద్ర. ఇద్దరు బాగుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని తర్వాత జాబ్కి వెళ్ళాడండి. అక్కడ నుంచి దుబాయ్ వెళ్ళాడండి. సంవత్సరంన్నర లాటరీ కలిసిందని మాకు అంత సంతోషంగా ఉందండి. మా ఫ్యామిలీ అంతా నరసింహరావు నా పేరు. నాన్నగారి పేరు నాగయ్య గారు అండి. భీమవరం అండి, వెంసూరు మండలం, ఖమ్మం డిస్టిక్ అని తెలంగాణ. వాళ్ళు అనిల్ కుమార్ మా అన్నయ్య గారు బాబు అండి. మేము ముగ్గురు అన్నదమ్ములు అండి. ముగ్గురు అన్నయ్య గారు రెండో అబ్బాయి అండి. గవర్నమెంట్ స్కూల్లో కష్టపడి ఆయన స్వతహాగా చదువుకొని పాలిటెక్నిక్ చేసి హైదరాబాద్ 2 సంవత్సరాలు జాబ్ చేశాడండి. తర్వాత దుబాయ్ వెళ్ళి సంవత్సరంన్నర అవుతుందండి. 2 సంవత్సరాలు లాటరీ కలిసిందని ఫోన్ చేసి చెప్పాడండి. తర్వాత అందరూ బయట వాళ్ళు కూడా కాల్ చేసి అడిగారండి. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజ, పి శ్రీనివాసరెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. దినపత్రికలలో ప్రచురితమవుతున్న వ్యతిరేక వార్తలకి సంబంధించిన అధికారులు తీసుకుంటున్న చర్యలపై నివేదికలు సమర్పించాలని తెలిపారు. 83 వ్యతిరేక వార్తలకి వివిధ శాఖల నుంచి తీసుకున్న చర్యల నివేదికలు రావాల్సి ఉందని, వారాంతరంలోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. ప్రజావానికి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి 201 దరఖాస్తులకి పరిష్కారం పెండింగ్ లో ఉన్నాయని, యుద్ధ ప్రాతిపదికన వచ్చే శనివారంలోగా దరఖాస్తుల పరిష్కారం చేయాలని కలెక్టర్ అన్నారు. చిరు వ్యాపారులే లక్ష్యంగా పట్టణ కేంద్రంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి నకిలీ నోట్లతో పాటు ఓ కారుని స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్కి తరలించారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల పట్టణ కేంద్రంలో ఓ కిరాణా దుకాణంలో ఓ మైనర్ బాలుడు నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకోవడంతో అతనికి సహకరిస్తున్న మరొక మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో మరొక 2 వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో 4 వ్యక్తుల్ని పోలీసులు విచారించి వారి నుండి 14 500 నోట్లు మరియు 13 200 నోట్లు ఒక కారుని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా పట్టుపడ్డ 4 నిందితులతో పాటు ప్రధాన నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నామని, అలాగనే చిరు వ్యాపారులు నకిలీ నోట్లు తీసుకుని మోసపోవద్దని, ఎవరికైనా నకిలీ నోట్లు వస్తే తమకు సమాచారం అందించాలని పట్టణ సీఏ కమలాకర్ తెలిపారు. సరస్వతి నగర్ కాలనీ ఏరియాలో నిన్న సాయంత్రం ఒక మైనార్ బాలుడు ఏదైతే కౌంటర్ఫీట్ కరెన్సీ నకిలీ నోట్ని చలామణి చేస్తున్నాడని చెప్పి సమాచారం మేరకు అతన్ని ఆధీనం తీసుకోవడం జరిగింది. విచారిస్తే అతనికి ఇంకొక మైనార్ బాలుడు అమ్మినట్టు తెలుపగా అతని ఇల్లు వెళ్తున్న క్రమంలో ఒక కారులో ఆ మైనార్ బాలుతో పాటు ఇంకో 2 మనకు దొరకడం జరిగింది. ఆ ముగ్గురిని కూడా విచారణ చేస్తే ఈరోజు జడ్చెర్ల పట్టణానికి వచ్చేసి అట్టి ఏదైతే నకిలీ నోట్లను చలామణి చేద్దామన్న ఉద్దేశంతో వచ్చినట్టు మనకు పోవడం జరిగింది. వెంటనే 4 కూడా 2 మైనర్ బారులు ఉన్నారు, 2 మేజర్లు ఎవరైతే అక్యూజ్ ఉన్నారో మిగతా 2 4 కూడా మన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. 4 నుంచి
మొత్తం 14 500 రూపాయల నకిలీ నోట్లు, 13 200 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ నలుగురికి పంచినటువంటి ప్రధాన నిందితుడి గురించి గాలించడం జరుగుతుంది. అతన్ని పట్టుకున్న తర్వాత తదుపరి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఇటు విషయంగా జడ్చర్ల పట్టణంలోని ఏదైతే షాప్ యజమానులు వ్యాపారస్తులకు తెలియజేయడం అనగా కొద్దిగా ఆల్రెడీ నకిలీ నోట్లు వీళ్ళు సర్క్యులేట్ చేయడం జరిగిందని చెప్పింది కాబట్టి షాప్లలో ఉన్న నోట్లను వాటిని ఒకసారి వెరిఫై చేసుకోవడం జరిగింది. ఏదైనా ఉంటే వెంబడే పోలీసులకు సమాచారం తెలియజేయగలరు. ముఖ్యంగా ఈ నిందితులు ఎటువంటి వాళ్ళని టార్గెట్ చేశారంటే రద్దీ ప్రదేశాలు చూసుకునే నోటు కూడా ఎట్లుంటుందో చూడకుండా టక్కున తీసుకునే ఏదైతే రద్దీ ప్రదేశాలు ఉంటాయో వాటిని టార్గెట్ చేసుకోవడం, లేదంటే పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ షాప్లలో ఉంటే వాళ్ళని టార్గెట్ చేసుకొని అక్కడ చలామణి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏదైనా నోట్ వచ్చే క్రమంలో ముందుగా చెక్ చేసుకొని తీసుకోవడం, ఎందుకంటే చూడగానే అది జిరాక్స్ టైప్లో మనకు ఏదైతే రెగ్యులర్ వైట్ పేపర్ లెక్కలో ఉన్నట్టు కనబడుతుంది కాబట్టి వాటిని చూసుకొని చేసుకోవడం కూడా పోలీసు నుంచి సూచనలు తెలియజేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.